గోవిందా. చాలా మంది గోవిందా అంటానికి కూడా మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలేదు, ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి గోవిందా అనే లోపే ఏదైనా భగవన్నామాన్ని గాని దేన్నైనా మొహమాట పడకుండా లోపల నుంచి నిస్సంకోచంగా పెద్దగా భజన చేయటము, అరవటము, చెప్పడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో భర్త మీద అరిచిన, ఆ మాటకు కారణం గణపతి అన్నా కదా, భార్య మీద అరిచిన, తల్లిదండ్రుల మీద అరిచిన, ఆఖరికి ఇంత బుడ్డోడు పిల్లోడు మీద అరిచినా తిరిగి తిడతారు తప్ప ఎవడు పడేటటువంటి లేడు. వాడు లేడు, అరుపుని వినేవాడు లేడు. మరి మీలో బీపీ నియంత్రణ ఎట్లా కావాలి కదా? కావాలి అంటే ఎక్కడో అక్కడ అవుట్లెట్ కావాలి కదా బయటికి వెళ్ళడానికి. అందుకని జనాలు విడిగా బయట అరిస్తే పిచ్చోడు అనుకుంటారని భగవంతుడనే ఓ నెపం పెట్టుకొని అక్కడ కూర్చొని కాసేపు భజన అనే పేరు పెట్టుకొని గొంతు జించి పిచ్చి పిచ్చిగా అరిస్తే కాస్త బీపీ కంట్రోల్ అయి మనం కాస్త శక్తివంతులమై ఆరోగ్యంగా ఉంటాం. ఆ అరవాలి అంటే శక్తి కూడా గణపతే ఇవ్వాలి.